विश्वं विष्णुर्वषट्कारभूतभव्यभूतप्रभुभूतकृद्भूतभृद्भावभूतात्मभूतभावनः. Very good morning to all of you. This is Srinivas working as school assistant. My subject is physical science. Today I have come in front all of you to give very clear analysis about the concept of English language. భారతదేశానికి చెందినటువంటి ప్రతి వ్యక్తి చూడాల్సినటువంటి వీడియోస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఆల్సో మస్ట్ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో బికాజ్ ఆఫ్ నేను చెప్పేటటువంటి కంటెంట్ ఒక వ్యక్తికో, ఒక ఊరికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో కాదు సార్. ఒక దేశానికి, ఒక ప్రపంచానికి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దయచేసి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. నేను తెలుగులో ఒక వాక్యం రాస్తున్నాను సార్. నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి అని ఒక వాక్యం రాశాను సార్. నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ నేను బదులుగా నాకు అని నేను చెప్పాను అనుకోండి. నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ రెండింటికి ఉండేటువంటి తేడా అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాల పిల్లవాడికి, వాడు తెలుగువాడైతే చాలు, వాడికి అర్థమైపోతుంది సార్. అంటే చదువుకోకపోయినా కూడా ప్రతి వ్యక్తికి ఈ 2 యొక్క సెంటెన్స్లో ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసు సార్. మరి చదువుకున్న వాళ్ళకి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే నేను ఇవ్వాలి, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి అంటే అవతల వ్యక్తి నాకు ఇవ్వాలి అనేటువంటిది. అంటే నేను, నాకు అనేటువంటి 2 కూడా డిఫరెంట్ వర్డ్స్. ఇవి ఎప్పుడూ కూడా ఒకటి కాదు. మన భాషలో మనకి ఎంత క్లియర్గా ఇవి అర్థమయ్యాయో, అదేవిధంగా ప్రపంచంలో ఉండేటువంటి ఏ భాష అయినా సరే ఖచ్చితంగా ఇలానే వ్రాయబడి ఉంటుంది అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయం ఇప్పటిది కాదు సార్. 43 సంవత్సరాల క్రిందట నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నా మైండ్లో ఉండేటువంటి ఒక ఆలోచన. దీని పరంగా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎట్లా వ్రాయబడింది, అలాగే 2 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ భాషను ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ మీ అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. సరే, ఇది చదువుకోని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. మరి చదువుకున్న వాళ్ళకి సాంకేతికంగా ఎలా చెప్పాలి ఒక్కసారి చూడండి సార్. నేను ఇక్కడ తెలుగులో ఒక వాక్యం రాస్తున్నాను. నాకు చెప్పు, నాకు చెప్పు అని చెప్పాను సార్. దీన్ని హిందీలో ఎలా రాస్తామండి అంటే ముజే కహో, ముజే కహియే, నాకు చెప్పండి, ముజే కహో, నాకు చెప్పు అని చెప్తూ ఉంటాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్తామండి అంటే టెల్ మీ అని చెప్తాం. అదేవిధంగా నన్ను రక్షించండి అని చెప్పాలనుకోండి. హిందీలో ఎలా చెప్తామండి అంటే ముజే బచావో, ముజే బచాయే అని చెప్తూ ఉంటాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్తామండి అంటే సేవ్ మీ అని చెప్తూ ఉంటాం సార్. అదేవిధంగా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని చెప్పాలనుకోండి. హిందీలో ఎలా చెప్తామండి అంటే ముజే మదద్ కరో, ముజే మదద్ కీజియే అని చెప్తూ ఉంటాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్తామండి అంటే హెల్ప్ మీ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి సార్. టెల్ మీ అని రాసాం, అంతేగాని మీ టెల్ అని ఇక్కడ మనం వ్రాయగలగడానికి ఈ భాష మనకు అవకాశం ఇవ్వట్లేదు సార్. అదేవిధంగా టెల్ ఐ అని వ్రాయగలిగేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క భాష మనకి ఇవ్వదు. అదేవిధంగా ఇక్కడ కూడా మీ సేవ్ అని వ్రాయగలిగే విధంగా కానీ, అదేవిధంగా సేవ్ ఐ అని వ్రాయగలిగే విధంగా దిస్ లాంగ్వేజ్ డస్ నాట్ గివ్ పర్మిట్ అస్ టు రైట్ యాజ్ లైక్ దిస్. ఇన్ ఏ సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే. మీ హెల్ప్ అని మనం వ్రాయగలగడానికి భాష మనకు పర్మిట్ చేయదు. అదేవిధంగా హెల్ప్ ఐ అని వ్రాయడానికి కూడా ఈ యొక్క భాష మనకి పర్మిట్ చేయదు. అదేవిధంగా ఐ టెల్
అని వ్రాసి ఇక్కడ ఐని నాకు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ భాష చెప్పగలగడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వదు. అదేవిధంగా ఐ నో అంటే నాకు అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఈ యొక్క భాష అనేటువంటిది వ్రాయబడలేదు అనేటువంటి విషయం చాలా సుస్పష్టం సార్. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రపంచం మొత్తం మీద ఐ నో అంటే ప్రతి ఒక్క దేశంలోని కూడా ప్రతి ఒక్క భాషలోని కూడా ఐ నో అంటే నాకు తెలుసు అనే విధంగానే వాడుతూ ఉన్నారు. అది పూర్తిగా అవాస్తవము. ఈ యొక్క భాష ఈ విధంగా వ్రాయబడలేదనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రపంచానికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను సార్. ఓకే, అదేవిధంగా చూడండి, హీ నోస్ అన్నాం అంటే ఏం చెప్తున్నామండి అంటే అతనికి. హీ నోస్ అంటే ఏం చెప్తున్నామండి అంటే అతనికి తెలుసు అని చెప్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా రాంగ్ సార్. హీ నోస్ అంటే అతడు తెలుసుకుంటాడు అనేటువంటి మీనింగ్ అనేటువంటిదే ఈ భాష ఇస్తుంది. కానీ అతనికి తెలుసు అనేటువంటి ఈ కీ అనేటువంటి శబ్దం అనేటువంటిది ఈ భాష ఇవ్వదు. మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. నేను 9th క్లాస్లో చదువుతూ ఉండేటప్పుడు మాకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసేటువంటి సమయంలో మా టీచరు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటని అంటే రామ కిల్డ్ రావణ, రామ కిల్డ్ రావణ అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏంటని అంటే రాముడు రావణుని చంపెను అని అర్థం. ఇక్కడ నా డౌట్ ఏంటని అంటే ఈ నీ ఎలా వచ్చింది అనేటువంటిది నా యొక్క డౌట్. ఈ నీ ఎలా వచ్చింది అనేటువంటిది నేను బాగా పరిశీలన చేస్తే ఈ నీ అనేటువంటి శబ్దం ఈ రావణ అనేటువంటిది ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉండడం వలన మాత్రమే వచ్చింది తప్ప వేరే విధంగా రాలేదు. అంటే రాముడు రావణుని చంపెను అంటే ఇక్కడ రావణ అనేటటువంటిది ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి రాముడు రావణుని చంపెను అని వచ్చింది. అలాగే సపోజ్ మనం మామూలుగా తీసుకుందాం, రావణ కిల్డ్ రామ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏమొస్తుంది? రావణుడు రాముని చంపెను అనేటువంటి అర్థం అనేటువంటిది వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడుతుంది ఏంటని అంటే ఈ కీ గురించి మాట్లాడుతున్నాను సార్. రామ కిల్డ్ రావణ అనేటువంటి సందర్భంలో రాముడు రావణుని చంపాను అని చెప్తున్నాం తప్ప రాముడికి రావణుడు చంపాను అనేటువంటిది మనం చెప్పట్లేదు సార్. రాముడికి రావణుడు చంపాను అనేటువంటి అర్థం ఈ యొక్క భాష ఇవ్వదు. ఏమిస్తుంది? రాముడు రావణుని చంపాను అనేటువంటి అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. అదేవిధంగా హీ అండర్స్టాండ్స్ అన్నాం అనుకోండి, అతడు అర్థం చేసుకుంటాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది తప్ప అతనికి అర్థమైంది అనేటువంటి ఒక మీనింగ్ రాదు. అంటే కీ అనేటువంటి శబ్దము రాదు. అదేవిధంగా ఒక ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ అనేటువంటి మీనింగ్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. అదేవిధంగా నేను చెప్తున్నది కూడా అదే సార్. ఐ నో అంటే నేను తెలుసుకుంటాను అనేటువంటి మీనింగే ఇస్తుంది తప్ప నాకు తెలుసు అనేటువంటి విధంగా ఐ అనేటువంటిది నాకుగా మారదు. అదేవిధంగా ఐ నో అనేటువంటి ఒక ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ మీనింగ్ అనేటువంటిది కూడా ఇవ్వదు. ఓకే సార్. అలాగే మీకు ఇంకా మనం చెప్తున్నటువంటి ఇంగ్లీష్ భాష అనేటువంటిది ఏ విధంగా మనం అనాలిసిస్ చేస్తున్నాము, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అనేటువంటి దానికి మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి సార్. ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ డూ ఇట్ అంటే నేను దీనిని చేస్తాను అనేటువంటి మీనింగ్ వస్తుంది. మరి దీనికి పాసివ్ వాయిస్ అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే ఇట్ ఈజ్ డన్ బై మీ అంటే ఇది నాచే చేయబడుతుంది అనేటువంటి మీనింగ్ అనేటువంటిది వస్తుంది. కానీ మనం ఏం చెప్తున్నామండి అంటే ఇట్ ఈజ్ డన్. హ్యావ్ యూ డన్ యువర్ వర్క్ అంటే ఎస్ ఐ హ్యావ్ డన్ అని చెప్తాం. అలాగే వర్క్ చేయబడిందా అంటే ఎస్ ఇట్ ఈస్ డన్ అని చెప్తున్నాం. చాలామంది ఎలా చెప్తున్నారని అంటే ఇది చేయబడినది, ఇది చేయబడింది, ఇది చేయబడినది అని చెప్తున్నారు సార్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఇట్ ఈస్ డన్ అనేటువంటిది మనం ఎలా చెప్తున్నాం, ఇది చేయబడినది అని చెప్పి అనేటువంటి యూసేజ్లో వాడుతున్నాం. కానీ ఇది తప్పు. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. జాబ్ వర్క్, ఇక్కడ ఇట్ అనేటువంటి ప్లేస్లో ఇట్ తీసేసి నేను జాబ్ వర్క్ అని పెట్టాను సార్.
జాబ్ వర్క్ ఈజ్ డన్ హియర్ అన్నాం. అంటే జాబ్ వర్క్ అనేటువంటిది ఇక్కడ చేయబడినది అనేటువంటి మీనింగ్ ఈ యొక్క వాక్యం ఇవ్వదు సార్. ఏమిస్తుంది? జాబ్ వర్క్ ఈజ్ డన్ హియర్ అంటే జాబ్ వర్క్ అనేటువంటిది ఇక్కడ చేయబడుతుంది అనేటువంటి మీనింగ్ అనేటువంటిది ఈ యొక్క భాష ఇస్తుంది తప్ప ఇట్ ఈజ్ డన్ అనేటువంటిది మనము చేయబడినది అని చెప్పిన విధంగా ఈ యొక్క భాష ఈ యొక్క అర్థాన్ని ఇవ్వదు. మరి ఎటువంటి అర్థాన్ని ఇస్తుందని అంటే ఇది చేయబడుతుంది, ఇది చేయబడుతుంది అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది తప్ప ఇది చేయబడినది అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్ మీనింగ్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదు సార్. ఇది చేయబడుతుంది ఎప్పుడు? నియర్ ఫ్యూచర్. ఇట్ విల్ బి డన్ అంటే ఇది చేయబడుతుంది, ఇట్ ఈజ్ డన్ అంటే ఇది చేయబడుతుంది. అది ఫ్యూచర్లోని, ఇది నియర్ ఫ్యూచర్లోని మనము చెప్తూ ఉంటాం. ఓకే, మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. ఆక్సిజన్ is produced, oxygen is produced during photosynthesis. Oxygen is produced during photosynthesis అంటే ఫోటోసింథసిస్ జరిగే సమయంలో ఆక్సిజన్ అనేటువంటిది ఉత్పత్తి చేయబడుతుంది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది తప్ప ఉత్పత్తి చేయబడినది అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వదు. అంటే నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే అంటే ఐ ఈట్ అంటే నేను తింటాను అనేటువంటి ఒక మీనింగ్ అంటే నియర్ ఫ్యూచర్లో. అదేవిధంగా ఐ ఈట్ యాన్ యాపిల్ అన్నాం అనుకోండి అంటే ఇప్పుడు మనకి పాస్ వేసి ఏమవుతుంది? యాన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై మీ అంటే ఒక యాపిల్ నాచే తినబడుతుంది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది తప్ప తినబడినది అనేటువంటి మీనింగ్ అనేటువంటిది ఇవ్వదు. మరి ఈ విధంగా ఇలాగే బోధిస్తున్నామని చెప్పగలగడానికి మీకు అందరికీ కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి ఇస్తాను, జాగ్రత్తగా వినండి సార్. మనకి భారతదేశంలో మొన్న మే నెలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి సార్. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి సందర్భాల్లో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ పోలింగ్ ఆఫీసర్ హూ హ్యాడ్ హ్యాండిల్డ్ 17A రిజిస్టర్, ఎవరైతే 17A రిజిస్టర్ని హ్యాండిల్ చేశారో ఆ యొక్క ఆఫీస్ అనేటువంటిది మనము భారతదేశంలో ఇంగ్లీష్ భాషను ఏ విధంగా బోధిస్తున్నామో ఆ బోధనకి అనుగుణంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా ఒక వాక్యం రాశారు సార్. ఏంటండి అంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్, టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈజ్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బీ 0 అని ప్రతి అదర్ పోలింగ్ ఆఫీసరు దేశంలో జరిగేటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం ఇంగ్లీష్ భాషని బోధించే విధానంలో మనం ఇలాగే బోధిస్తున్నామని చెప్పగలిగే విధంగా ఈ యొక్క వాక్యాన్ని రాశారు. ఈ వాక్యాన్ని ఎందుకు రాశారండి అంటే పోలింగ్ అనేటువంటిది స్టార్ట్ కావడానికి ముందు కంట్రోల్ యూనిట్ అనేటువంటి ఆ యొక్క యూనిట్ బాక్స్లో టోటల్ ఓట్స్ అనేటువంటివి తనిఖీ చేయబడినవి మరియు 0గా కనుగొంటిని అనేటటువంటిది వ్రాయగలగడానికి ఉద్దేశం సార్. కానీ ఈ యొక్క వాక్యం ఏ అర్థాన్ని ఇస్తుంది అంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈ చెక్డ్ అంటే చెక్ చేయబడుతుంది. కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి టోటల్ ఓట్స్ అనేటువంటివి చెక్ చేయబడతాయి లేదా చెక్ చేయబడుతుంది మరియు 0గా కనుగొంటిని అని మనం చెప్పాం సార్. అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ సార్. సార్ నేను ఎలక్షన్ గురించి మాట్లాడలేదు సార్. ఎలక్షన్లో మనము ఒక భాషని ఏ విధంగా బోధిస్తున్నామో ఆ బోధనకు అనుగుణంగా ప్రతి ఒక్క అదర్ పోలింగ్ ఆఫీసర్ చేత కూడా ఇలానే వ్రాయించాం సార్. దేర్ వాజ్ నో ఎనీ అబ్జెక్షన్ బై ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్స్ బట్ ఐ ఆమ్ అబ్జెక్టింగ్ దిస్ వన్ సార్. ఇన్ దిస్ వే దిస్ ఈజ్ ద లాంగ్ వేస్ హ్యాడ్ నాట్ బీన్ రిటన్ సార్. ఇన్ దిస్ వే we should not teach this is the long ways. Okay, have you got my point? నా యొక్క పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈ చెక్డ్ అంటే చెక్ చేయబడుతుంది మరియు 0గా కనుగొంటిని అన్నాం. అంటే ఇది పాస్ట్ టెన్స్. కనుగొంటిని అనేటువంటిది ఎప్పుడు చెప్తున్నాం సార్? మనము
నేను అక్కడ చెక్ చేసి తిని మరియు సున్నాగా కనుగొంటిని అనేటువంటిది చెప్పాలి. అంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ హ్యావ్ బీన్ చెక్డ్, అంటే చెక్ చేయబడినవి, మరియు ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ ఈస్ టు బి జీరో, ఇది జీరోగా ఉందని నేను కనుగొంటిని అనేటువంటి విధంగానే మనం చెప్పాలి తప్ప టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈ చెక్డ్ అనేటువంటి విషయాన్ని మనం చెప్పకూడదు సార్. దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇలానే రాశారు, దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇలానే బోధిస్తున్నారు సార్. ఇది ఒక్కటే కాదు సార్, మహామహులు కూడా ముక్కున వేలేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క భాష ఎలా వ్రాయబడిందో అని చెప్పగలగడమే నా యొక్క ఉద్దేశం సార్. మొన్న రీసెంట్గా మాకు ఆర్జేడి విజయభాస్కర్ గారు మా కొత్తవలస మండలంలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు సార్. 2.5 గంటలు చాలా చక్కగా అందరికీ ఒక అధికారిలా కాకుండా ఒక సామాన్యుడిలా ఒక ఉద్యోగ నిర్వహణ, ఉద్యోగ బాధ్యత అనేటువంటిది ఎట్లా చేయాలనేటువంటిది అందరూ కూడా విసుగుకోకుండా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అతను ఒక ఇంటర్వ్యూలో అతనికి అడిగినటువంటి ప్రశ్నకి ఒక సమాధానంగా అతను చెప్పినటువంటి సమాధానం ఏంటండి అంటే, మీరు ఏం టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే టీచర్లకే టీచ్ చేయాలనుకుంటున్నాను నేను చెప్పినటువంటి అనేటువంటిది అతని యొక్క కాన్సెప్ట్ సార్. అదేవిధంగా నా యొక్క కాన్సెప్ట్ ఏంటని అంటే టీచర్స్కే కాదు సార్, ఒక యావత్ దేశానికి కూడా ఈ యొక్క ఇంగ్లీష్ భాష ఎలా వ్రాయబడింది, ఈ ఇంగ్లీష్ భాష ఎలా బోధించబడాలి, ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని సవివరంగా ప్రతి ఒక్కరికి తెలియజేయగలగడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని ఈ యొక్క విద్యాశాఖ ఉన్నతాధికారులను మరియు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారిని కూడా నేను సవినయంగా రిక్వెస్ట్ చేశాను సార్. ఎందుకు అలా రిక్వెస్ట్ చేశానండి అంటే కనీసం వాళ్ళు స్పందించినా కూడా, వాళ్ళ ద్వారా మా యొక్క ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినా కూడా నాకు ఒక అవకాశాన్ని ఇస్తారనేటువంటి ఉద్దేశంతోనే నేను ఆ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఓకే, ఇంకా మీకు ఇంకొక విషయం చెప్తాను సార్. మనకి యూనిసెఫ్ అంటే ఇది ఒక అంతర్జాతీయ ఆర్గనైజేషన్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వివిధ దేశాల్లో వాళ్ళ యొక్క ప్రపంచ బ్యాంకుకు అనుగుణంగా కొన్ని ట్రైనింగ్లు నిర్వహిస్తున్నారు సార్. ఆ ట్రైనింగ్లో భాగంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంట్రడక్షన్ టు కెరీర్ గైడెన్స్, ఇంట్రడక్షన్ టు కెరీర్ గైడెన్స్ అనేటటువంటి ఒక స్లోగన్తో మనకి ట్రైనింగ్ అనేటువంటి నిర్వహిస్తున్నారు సార్. ఆ ట్రైనింగ్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి సార్. ఆ మాడ్యూల్ చూసినప్పుడు ప్రతి 1.5 లేక 2 నిమిషాలకి ఒక వాక్యం వస్తుంది సార్. ఏంటా వాక్యం అండి అంటే యూ జస్ట్ కంప్లీటెడ్ అనేటువంటి ఒక వాక్యం వస్తుంది సార్ ప్రతి 1.5-2 నిమిషాలకి సార్. ఇప్పుడే కాదు సార్, ఇంతకు ముందు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ట్రైనింగ్స్లో కూడా ఇలానే వచ్చింది సార్. అసలు ఇటువంటి వాక్యం ఆంగ్ల భాషలోనే లేదు సార్. యూ జస్ట్ కంప్లీటెడ్ అనేటటువంటి వాక్యము ఆంగ్ల భాషలో లేదు సార్. ఏమని చెప్పాలి? యూ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ అంటే మీరు ఇప్పుడే పూర్తి చేసి ఉన్నారనేటువంటి ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి తప్ప యూ జస్ట్ కంప్లీటెడ్ అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్లో మనం చెప్పకూడదు సార్. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి ఈ యొక్క సంస్థ ఇచ్చేటటువంటి ట్రైనింగ్లో ప్రతి మాడ్యూల్లో కూడా ప్రతి 1.5-2 నిమిషాలకి ఈ యొక్క వాక్యాన్ని మనం వాడుతున్నాం సార్. అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ద రాంగ్ కాన్సెప్ట్ సార్. ఈ యొక్క ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నారో తెలుసా సార్? దేశం మొత్తం మీద ఉండేటువంటి టీచర్లకి, వివిధ విభాగాల్లో ఉండేటువంటి అధ్యాపకులకి సార్. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం సార్. సో ఒక దేశవ్యాప్తంగా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక భాషని మనం పరిచయం చేసేటువంటి విధానం అనేటువంటిది తప్పు అని చెప్పగలగడం అనేటువంటిది నిజంగా చాలా సాహసమైనటువంటి నిర్ణయం సార్.
ఇటువంటి నిర్ణయం చెప్పగలగడానికి చాలా ధైర్యం కావాలి. గుర్తుకొస్తున్నాయనేటువంటి ఒక సినిమాలో ఒక చిన్న బిట్ ఉంది సార్. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అని ఒక సాంగ్ ఉంది సార్. నేను ఇంత ధైర్యంగా చెప్పగలగడానికి, ఇంత ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు ఏ విధమైనటువంటి బహుమతి వస్తుందో నాకు తెలియదు సార్. కెప్లర్ అనేటువంటి ఒక సైంటిస్టు అప్పుడు ఉండేటువంటి రాజరిక వ్యవస్థలో ప్రజల యొక్క మనోభావాలందరినీ కూడా దెబ్బతినే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఏంటండి అంటే, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి అప్పుడు ఉండేటువంటి కాన్సెప్ట్కి విరుద్ధంగా ఇది తప్పు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పని చాలా క్లియర్గా అప్పుడు ఉండేటువంటి సమాజానికి తెలియజేశారు సార్. అప్పుడు ఉండేటువంటి సమాజం అతనికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటండి అంటే అతనికి ఉరి తీసేసింది సార్. అంటే ఆ రోజు అక్కడ ఉండేటువంటి సమాజం అతనికి ఇచ్చేటువంటి బహుమతి అది. కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నది ఏంటండి అంటే, కెప్లర్ చెప్పినట్లే మనం ఏం చెప్తున్నామండి అంటే, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది తప్ప భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని మనం చెప్పట్లేదు సార్. మరి అప్పుడు అతన్ని ఉరి తీసేశారు సార్. తప్పెవరిది అని చెప్పని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను సార్. ఇక్కడ శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. ఐ నో అంటే నాకు తెలుసు అని చెప్పకూడదు సార్. ఐ నో అంటే నేను తెలుసుకుంటానని ఖచ్చితంగా చెప్పాలి సార్. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే వీడు ఈ ఒక్క వాక్యమే చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఈ ఒక్క వాక్యంతో కాదు సార్. ఇక్కడ మీకు చెప్పినటువంటి ఉదాహరణలో భాష మొత్తం ఆధారపడి ఉంది సార్. ఒక భాషని మనం ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటటువంటిది చాలా చాలా అవసరం సార్. సో నేను చెప్పినటువంటి కంటెంట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను సార్. అదృష్టవశాత్తు నేను ఈ కంటెంట్ ప్రారంభించేటువంటి సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి సార్. ఎలక్షన్స్లో సుమారుగా ఒక 3,000 నుంచి 5,000 వరకు నేను ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేశాను సార్. గ్యాదర్ చేసిన తర్వాత అందులో ఉండేటువంటి ఉపాధ్యాయులకి, వివిధ విభాగాల్లో ఉండేటువంటి ఆఫీసర్స్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్ ఉండేటువంటి వాళ్ళకైనా సరే అందరికీ కూడా మ్యాక్సిమంగా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను సార్. I had uploaded one of the video about the concept of English language to request our AP CM and also Deputy CM and also Education Minister అని చెప్పాను సార్. అలా చెప్పిన తర్వాత కూడా అంటే నేను సుమారుగా ఒక 5,000 మందికి నేను రిక్వెస్ట్ చేస్తే 50 మంది కూడా దానికి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సంకుచిత స్వభావం అనేటువంటిది ఉంది సార్. ఇక్కడ ప్రతి మనిషి మరి యొక్కని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే అనేటువంటి ఒక వెలుగునీడలో ఒక సాంగులో ఒక బిట్ ఉంది సార్. ప్రతి మనిషి మరి యొక్కని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే, స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం, స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం, సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం, ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి భారతదేశం అందించునులే శుభ సందేశం. ఈ లోకానికి భారతదేశం తరపున ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలగడానికే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.